భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు బీజేపీ జాతీయ నాయకుడు మురళీధర్ రావు. తెలుగు భాష కనుమరుగయ్యే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. మనం ఏ దేశంలో ఉన్నా మాతృభాషను, మాతృదేశాన్ని అస్సలు మరవకూడదని సూచించారు. తెలుగు సంగమం ఆర్గనైజింగ్ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని పెద్ద గోల్కొండ వద్ద సంక్రాంతి సమ్మేళనం నిర్వహించారు. సంక్రాంతి ఉత్సవం, సంక్రాంతి సందర్భంగా సమ్మేళనం, తెలుగు సంగమం కార్యక్రమం మనం అందరం కూడా జరుపుకుంటున్నాం. ఇది 10వ సంవత్సరం. అనేక మంది మహానుభావులు దేదీప్యమానంగా తెలుగు జాతి ప్రకాశాన్ని వెలిగించినటువంటి ప్రముఖులు ప్రతి సంవత్సరం జరిగేటువంటి కార్యక్రమంలో అతిథులుగా, విశిష్ట అతిథులుగా, అదేవిధంగా సన్మానకర్తలుగా హాజరు కావడం అవుతున్నది. తెలుగు జాతి కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కాదు, పక్కనుండేటువంటి కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిస్సా ఈ 4 రాష్ట్రాల్లో కూడా విశేషమైనటువంటి జనసంఖ్య కలిగినటువంటి జాతి మనది. అయితే కేవలం ఈ రాష్ట్రాలకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు తెలుగు ప్రజలు విస్తరించి ఉన్నారు, వ్యాపించి ఉన్నారు. అనేక దేశాల్లో, అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో, పొరుగు దేశాల్లో, ఇతర అనేక దేశాల్లో తెలుగు మాట్లాడేటువంటి ప్రజలు ఉన్నారు. అమెరికాలో కూడా ఈ మధ్యన తెలుగు పట్ల ఆదరణ పెరుగుతున్నది. ఇది నేను గమనించాను. అనేక సంవత్సరాలుగా తెలుగు భాష ఉంటుందా లేదా, అంతరాయమవుతుందా లేదా అంతర్ధానమవుతుందా అనేటువంటి అనుమానాల మధ్యన తెలుగు జాతికి, తెలుగు ప్రజలకు, తెలుగు భాషకు మళ్ళీ గౌరవం ఉంటుంది, వైభవం ఉంటుంది. ఎందుకంటే ప్రపంచ భాషల్లో తెలుగును మించినటువంటి సుందరమైనటువంటి, రసవత్తరమైనటువంటి, అన్ని రసాలను పోషించగలిగేటువంటి భాష ఏదైనా ఉంటే అది తెలుగు భాష. తెలుగు పద్యం, తెలుగు కవిత్వం, తెలుగు పాట ఇవన్నీ కూడా మర్చిపోలేనటువంటి, మరవలేనటువంటి, కాబట్టి ఇవి అమరమైనటువంటి, అనంత కాలం వరకు ఖచ్చితంగా జీవించేటువంటి అందులో